ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా బావా వరదరాజుల గారికి ఇలా అయిందేంటి? ఏమండి? ఏమైంది? నానా ఏమండి? కళ్ళు తెరవండి. ఏమైందండి? ఏమైంది మావయ్య? మావయ్య మావయ్య నానా 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 ఏమైంది నానా? ఏమైంది నానా? అమ్మా ఏమైంది? ఏమరా? ఏమండి? ఏమైందండి? అప్పటికే తిరుపతమ్మ గారు చెప్తూనే ఉన్నారు ఉపవాసం ఉండాలి అని, తినకూడదని. వినకుండా తిన్నాడు. ఇప్పుడు ఏమైందో ఏంటో. ఏం తిన్నాడు? చెరుకు గడ తిన్నారా? ఏ చెరుకు తిన్నాడు? ఏమో అక్కడ పడేసింది. నేను చెప్పానా దేవుళ్ళకి పెట్టకుండా తినకూడదనేసి? ప్రసాదం వండేటప్పుడు చెరుగ్గడ పొడుగ్గా ఉంది అనేసి శివ ఆ చెరుగ్గడని విరిచేసి పక్కన పడేసింది. ఆ చెరుగ్గడే తిన్నాడు. ఏమండి? ఏమండి? పాయిజన్ అంటే నా ముక్కని పక్కన పడేసి తినకుండా వీళ్ళు బతికి బయటపడ్డారు. మా నాన్నకి తలకొరివి పెట్టించేలా ఉన్నారు. ఏమండి? ఏమైందండి? హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. ఎందుకు? డాక్టర్ ఇక్కడే ఉన్నాడు కదా. అవును, నేను డాక్టర్నే కదా, నేను చూస్తాను. సైడ్ ఇవ్వండి కొంచెం ప్లీజ్. ఎంత పని జరిగిపోయిందండి. శ్వాస ఆడట్లేదు. ఏమండి? మా ఆయనకేదో అయినట్టే ఉంది. పెద్దమ్మా టెన్షన్ పడకు, డాక్టర్ వైద్యం చేస్తున్నారు కదా. వెంకటపతిరాజు గారు ఏమైందండి? శ్వాస ఆడట్లేదు. నోట్లో నోరు పెట్టి శ్వాస అందించాలి. ఆ పని ఎవరు చేస్తారు? విపి రాజు గారు ఆ పని మీరే చేయండి. అయ్యో, నేను బతకాలి కదండి. వెంకటపతి రాజు గారు, మా అత్త పసుపు కుంకాలు నిలబెట్టండి ప్లీజ్ అండి. టైం అయిపోతుంది. సరే అండి. అయ్యయ్యో! నానా ఏమైంది? చెరుగ్గడ బతకడానికి తింటారు గాని మీరు చావడానికి తిన్నట్టున్నారు. అట్టా ఎట్టా? అమ్మవారికి పెట్టకుండా తింటే ఇలాగే ఉంటుంది. ఆ తల్లిని లెక్క చేయకపోతే మీరు లెక్కల్లో లేకుండా పోతారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పిన మీరే ఇలా అయిపోతారని అనుకోలేదు. ముందు ఆ తల్లికి నైవేద్యం పెడదాం. సంక్రాంతి పండగ బ్రహ్మాండంగా జరుగుతుంది. అబ్బోడా, అలా ఎలా జరిగింది? అందులో పాయిజన్ కలిపింది నేనే నాన్నకి చెప్తే ఇక్కడే నన్ను చంపేసేలా ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక చెప్తాను. ఏమో నాన్న.
ఇప్పుడు ఎలా ఉందన్నా? బాగానే ఉంది రబ్బోడా. చెరుగుగడ దాన్ని నేను నవ్వడం ఏమో గాని అదే నన్ను నమిలి మింగేసేంత పని చేసింది. నేను నీకు సారీ చెప్పాలనుకుంటున్నాను నాన్న. జరిగిన దానికి నువ్వెందుకురా సారీ చెప్పడం? బాధితుడు నువ్వే అయినా అందుకు బాధ్యత తీసుకోవాల్సింది నేనే నాన్న. ఎందుకు అబ్బోడా అట్టంటావు? ఆ చెరుకు గడకి పాయిజన్ పూసింది నేనే. నాన్న, కొంచెం ఉంటే నాన్ననేవాడు లేకుండా పోయేవాడ్రా. నా వెనకే ఉంటూ నా పేనం తీసేయాలని చూస్తున్నావురా? ఏదైనా పన్నాగం పన్నే ముందు నాకు చెప్పాలా లేదా? ఏమైందండి? ఏమైందిలే. ఏదో చప్పుడు వినిపించింది. మాకేం వినిపించలేదే. ఎవరో కొట్టినట్టు అంతలా సౌండ్ వచ్చింది. ఏం వినిపించలేదంటారేంటి? మావయ్యే బావని కొట్టినట్టున్నారు. చిచి, నన్నెందుకు కొడతాడు మా నాన్న? నీ కళ్ళల్లో బెదురు, ఆయన చేతి అదురు చూస్తుంటేనే తెలుస్తోంది. నాన్న కొట్టాడని అర్థమైందిలే. దోమ వాలుండాది, అందుకే కొట్టినా. దోమ వాలితే అంత గట్టిగా కొడతారా? నాన్న చేతి వాటం అంతే. ఆయన మెల్లగా కొట్టినా దెబ్బ గట్టిగా తగులుతుంది. ఇంకొంచెం గట్టిగా కొట్టుంటే పళ్ళు ఊడిపోయేవేమో. రాయ్, ఏం కాలేదంటున్నాను కదా, ఎందుకు దాని గురించే మాట్లాడతారు? అయినా మావయ్యకి నీరసం పోయి బాగానే ఓపికొచ్చినట్టుంది. దేవాబావ మొహం కందిపోయేలా కొట్టారు. నా కొడుకు నెత్తురు దోమ తాగుతా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.